మేము మా హడావిడి మాస్టర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామా నాకైతే అర్థం కాలేదు. హడావిడి మాస్టర్ బర్త్డే అంటే ఆటోమేటిక్ గా చాలా ఫుడ్ ఇన్వాల్వ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా వాడికి శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ ఏమో శాండ్విచ్ స్పాట్ పట్టుకెళ్ళిపోయాడు మా వాడు. వెళ్ళిన వెంటనే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, నీకు ఫోటోస్ మంచిగా వస్తాయేమో అని చెప్పి ఫోటోస్ తీసేసాడు నాకు. అక్కడ నేను పడేసి ఫోటోస్ తీసాక వెంటనే మా ఇద్దరికి శాండ్విచెస్ పట్టుకొచ్చేసాడు. నాకేమో చికెన్ శాండ్విచ్, మా వాడేమో ఒక వెజిటేరియన్ శాండ్విచ్ చేసుకున్నాడు. పేరుకే మా వాడి బర్త్డే కానీ కొంచెం కూడా గ్యాప్ లేకుండా నాకు ఆయన సేవలు చేస్తున్నాడు. సరే అంత తిన్నాక ప్లేట్లు అయితే కన్నా నాకు స్కోప్ ఇస్తాడేమో అనుకుంటే అది కూడా లేదు. మా వాడే అన్ని క్లీనింగ్ చేయాలి, అన్ని మా వాడే చేయాలి. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్ లో కూర్చొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మా వాడికి కుకీస్ తినాలని అనమాట. సో కుకీస్ స్పాట్ పట్టుకొచ్చేసాడు. కుదిరితే లోకల్ ఉండే క్లీనింగ్ అన్ని ఈ రోజు చేస్తాడేమో. ఇక్కడ కూడా క్యాఫేలో టేబుల్ క్లీన్ చేస్తున్నాడు. ఆ తర్వాత కుకీస్ ఆర్డర్ చేసుకుని తినేసాం. ఆ తర్వాత నాకు కాఫీ ఇష్టం కాబట్టి కాఫీ కూడా తెచ్చి నా మొహన్ పడేశాడు. ఇది హడావిడి మాస్టర్ బర్త్డే కాస్త నా బర్త్డే అయిపోయింది. నేనేమో ఒక జ్యువెలరీ షాపింగ్ కి తీసుకెళ్ళిపోయాను మా వాడిని. పాప మా వాడికి షాపింగ్ ఇష్టం లేకపోయినా అష్ట కష్టాలు పడి వచ్చేసాడు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్ కొనుక్కోవడం లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ లా ఫీల్ అయిపోతున్నాడు మా వాడు. ఫైనల్ గా ఒక డెసిషన్ మేక్ చేసుకుని ఒక ఐస్ క్రీమ్ వేసాడు మా వాడు. ఆ తర్వాత షాప్ కి రానికి బట్టలు కొనిస్తా కొంచెం అంటే అస్సలు రాను అన్నాడు. తీరా చూస్తే ఇక్కడ ట్రయల్ రూమ్ లో మంచిగా బట్టలు వేసుకున్నాడు, ట్రై చేసుకుని కొనేసుకున్నాడు కూడా మా వాడు. ఈ రోజంతా నాకు కావాల్సినవి ఎక్కువ జరుగుతున్నట్టుంది. నేనేమో స్పాక్ రమ్మంటే మా వాడు స్పాక్ కూడా వచ్చేసాడు పాపం నాతో పాటు. ఆ తర్వాత ఇంకా చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి థాయ్ రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. నేను థాయ్ ఫుడ్ అంత ఫ్యాన్ ఏం కాదు కానీ మా వాడికి అసలు థాయ్ ఫుడ్ అంటే పిచ్చ ప్రాణం. సో ఆబ్వియస్లీ మా వాడి కోసం అని ఇక్కడికి వచ్చేసాము. తీరా చూస్తే మా వాడికి కావాల్సిన డిషెస్ అన్నిట్లో ఫిష్ సాస్ ఉంది. సో మా వాడు పాపం ఇక్కడ బుంగ మూత పెట్టుకుని సాడ్ గా కూర్చోన్నాడు. చూస్తున్నారా, ఇంకా నేను ఏదో కష్టాలు పడి ఫుడ్ తినేసాను మా వాడి కోసం అంటూ. ఈ డిజర్ట్ తో మా వాడి బర్త్డే ఎండ్ చేశాం. మా వాడి బర్త్డే శుభ సందర్భంలో నాకు ఫాలో కొట్టేయండి.